సంజయ్ గారి ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ ముట్టడికి ప్రయత్నం చేసింది. సో ఆ ప్రయత్నం ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందని పక్కన పెడితే అసలు బండి సంజయ్ గారి ఇంటిని ఎందుకు ముట్టడి చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది చాలా వింతగా అనిపిస్తున్నది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ సమక్షంలో ఢిల్లీలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ తీసుకెళ్తారు. సో దానికోసం వాళ్ళు ఏదో పోరాటం చేస్తారు, అదంతా నడుస్తున్నది ఢిల్లీలో. దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకుడు పూల్వాలా చాచా మునిమాడు రాహుల్ గాంధీ గారు, దాంతోపాటు ప్రియాంక గాంధీ గారు నిన్న నరేంద్ర మోదీ గారి నివాసం దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. సో జనరల్గా శాంతియుతంగా నిరసన చేయడం ప్రజాస్వామ్య హక్కే, కానీ వాటికంటూ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఏడబడితే అలా చేస్తే బరాబర్ అరెస్ట్ చేస్తారు. సో రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకట దేశవ్యాప్తంగా ఇక కాంగ్రెస్ పార్టీలో అట పాపం బీజేపీలో ఉన్న నాయకులు ఇండ్ల ముట్టడికి చర్యలు తీసుకున్నట. దాంట్లో భాగంగా తెలంగాణలో మీ అందరు తెలిసింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీలో మేజర్గా ఫోకస్ చేసింది బండి సంజయ్ కాబట్టి, సో బండి సంజయ్ ఇంటిని ముట్టడియడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందంటే అది లేటెస్ట్గా వస్తా ఉన్న వార్త. సో ఇక దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ల ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు. అయితే అసలు కారణం ఏందనేది మన వెలుగు పత్రికలో ఇలా ఈ వార్తను రాసిరు, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం, యాడ్ వస్తుందా? సో ఇది దానికి సంబంధించిన వార్త. కరీంనగర్లో రణరంగం, కర్రలు రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు. సో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ పెట్టారు. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదాడి రెండు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు బండి సంజయ్కి సంబంధం లేదు, వాస్తవానికి సెంట్రల్ కేంద్ర మంత్రిగా చాలామంది ఉన్నారు. మరి ఇంకోటి కిషన్ రెడ్డి గారింటి మీదకి పోలే, మరి అదేందో అర్థం కాలే. కిషన్ రెడ్డి గారింటి మీదకి పోయే ప్రయత్నం చేయలేదు, ఓన్లీ బండి సంజయ్ ఇంటి మీద పోయే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని పేపర్లో కూడా రేపు మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిందట. ఈ క్రమంలో కరీంనగర్లో పరిస్థితి ఉధృతంగా మారింది. ఎందుకు? కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్ళగా వారిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. చేతుల్లో కర్రలతో బండి సంజయ్ ఇంటికి బీజేపీ నేతలు కాపలాగా నిలబడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సో వాళ్ళేంది ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. సో జనరల్గా కరీంనగర్లో బండి సంజయ్ గారికి సంబంధించిన కార్యకర్తలు అధిక మోతాదులో ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, కర్రలతోని వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, సో ఆ శాఖలో చేసిన విధంగానే కర్ర పట్టుకుని నిలబడ్డట్టు. సో ఆ ఇంటి ముందర నిలబడి అడ్డుకునే ప్రయత్నం చేసింది అంతే. సో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం ఈ రెండు ఒకటే పరిణామం ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే కాడికి వచ్చింది కథ. అంటే అంటారు చూసినారు, మిత్తికి అంటారుగా, మిత్తితో సహా వసూలు చేసి ఇస్తాం అన్నట్టుగా. సో బండి సంజయ్ గారు మళ్ళీ రివర్స్ కూడా కౌంటర్ చేశారట. సో ఈ క్రమంలో బీజేపీ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు, చెప్పులతో దాడులకు తెగబడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కరీంనగర్ వీధులు రణరంగాన్ని తలపించాయి. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు లాఠీలకు పని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చెదరగొట్టారు, పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారట. ఇదిలా ఉండగా కాంగ్రెస్ దాడికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. అయితే వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ప్రధాన పార్టీల ప్రతి సవాల్తో కరీంనగర్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మరి మోహరిస్తారు కదా తప్పదుగా. సో పోలీసులు వాస్తవానికి అంటే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీ వాళ్ళ పైన దాడి చేసే అంత పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సైడ్ అయ్యారు. తర్వాత దాడికి ప్రతి దాడి ఆన్ ది స్పాట్గా జరగడంతో మళ్ళీ ఏమంటే పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళందరూ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, పోతే విద్యాశాఖ మంత్రి ఇంటికైనా పోవాలి. లేకపోతే నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మరి నిరుద్యోగులు మరి రేపు నుంచి రోడ్ల మీకు వస్తారు. మరి వాళ్ళు ఎవరు మీటింగ్ పోవాలో చెప్పాలి. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల అందరి ఇళ్ళకు పోయి, ఇలాంటి ఎంపీలు మంత్రుల అందరి ఇళ్ళకు పోయి ఇట్నే చేయాలని అందరం చేస్తాం. రేపు నిరుద్యోగులు కూడా చేయగలుగుతారు కదా ఇట్లా. సో మీరు
చేసే పోరాటం న్యాయబద్ధమైంది. అది కాక్రోచ్ జనతా పార్టీ టేక్ ఓవర్ చేసింది. మంది కూర్చిన పిల్లలు మన పిల్లనట్టుగా మీరు దాన్ని మధ్యలో టేకేదారి చేద్దామని చూస్తున్నారు. అది వర్కౌట్ కాకపోవడంతో అరెస్ట్ చేసిరు. అరెస్ట్కి మీరు ప్రతిదాడిగా ఇలా ఇళ్ల ముట్టడికి పిలుపునిస్తే వాళ్ళేం ఊకుంటారా? సో దేశవ్యాప్తంగా మనందరికీ ప్రజాస్వామ్యం అందరికీ సమానం. సో అది బండి సంజయ్కి అయినా, రాహుల్ గాంధీకి అయినా, నరేంద్ర మోదీకి అయినా, ఇంకొకరికైనా మీకు నచ్చినట్టు మీరు చేస్తే మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి పోలీసులు మా వాళ్ళే అనే ఒక అహంకారంతో మీరు ఏదైనా చేస్తామంటే మరి వాళ్ళు కూడా మీరెంతో మేము కూడా గంతెరవై ఇట్లా ప్రజలు ఇట్లా రొట్టె ఉంటే సించినట్టు సగానికి చేసినట్టుగా సగం ఇచ్చారు. మీరేమో మాకైతే మొదవర్లు కాదు, మీరేమో తోపులు కాదని చెప్పేసి సో ఇండైరెక్ట్గా వాళ్ళు కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. రేపు దాదాపుగా అన్ని పేపర్లో బ్యానర్లో వార్త వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వాస్తవానికి వాళ్ళు మెప్పించేదానికి ఎంత పని చేసింది రేవంత్ రెడ్డికి తెలియదా? వాళ్ళు ఏం చేసారు, ఏం కథ జరిగింది, అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, వాళ్ళు చేస్తున్న ధర్నాలకో దీక్షలకో మీరెందుకు పోతుర్రు, పోయి మీరెందుకు టేకేదారు చేద్దామని చూస్తున్నారు? మీరు జిమ్మెదారు అయినట్టుగా మీరు పోయి నరేంద్ర ఇంటి ముందర వస్తే అరెస్ట్ చేస్తే, ఢిల్లీలో అరెస్ట్ చేస్తే గల్లీలో దానిపైన ఇంట్లో ముట్టడి దేనికి? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు. సపోజ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేని రాష్ట్రాలు, బీజేపీ అధికారంలో రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ పెద్దగా ఏడ వార్తలు కనిపిస్తలేవు. అంటే తెలంగాణలో మనకు పవర్ ఉంది కాబట్టి పవర్ని వినియోగించుకొని మనం ఏదో మునగాలని ఈ కథాలు లే ప్రయత్నం చేసింది. పాపం అటరుగా బురదకుండలు పడ్డట్టు అయిపోయింది. కౌంటర్కి ఎన్కౌంటర్ ఆన్ ది స్పాట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా అక్కడ పోలీసులు అడ్డుకురు. సో ఈ దాడి, ప్రతి దాడి మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఫినిష్ చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ప్రజాస్వామ్యంలో ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు, అది ఎవరు చేసినా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత సాధించిర్రా? ప్రభుత్వం ఉన్నది, మీదే ప్రభుత్వం, మీదే రాజ్యం నడుస్తున్నది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇవాళ అరెస్ట్ చేయడం తప్పైతే తెలంగాణలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా. అంటే మరి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులందరూ ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి మీద పోవాలన్నా, లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీద పోవాలన్నా, లేదంటే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మీద పోవాలన్నా? ఫైనల్ అయితే పోవాలనేది మీరు డిసైడ్ చేశారు. ఎందుకంటే ఎవరికైనా సరే రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేస్తే ఎమ్మటే ఆయా ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఇళ్ళ మీద పడాలని మీరు సంకేతాలు ఇస్తారు. ఢిల్లీలో అరెస్ట్ చేసినని కరీంనగర్లో మేము ఇండ్ల పైన పడతామంటే మరి తెలంగాణలో హైదరాబాద్లో ఇలా ప్రతిరోజు నిరుద్యోగులు రోడ్డు మీకు వచ్చి మొత్తుకుంటారు. వాళ్ళని రాత్రి అరెస్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఎంతమంది ఇండ్ల మీద పడాలి? ఇప్పుడు రేపో మాపో రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా ఈ 6 గంటలు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తానికి రోడ్ల మీకు వస్తారు. అప్పుడు మీరు కూడా అంతేనా? సో ఇది మీరు ఎవడైతే నేర్పిస్తాడో వానికే ఇది వర్తిస్తుంది. 1 ఏళ్ళు మీరు ఇలా చూపిస్తే 4 ఏళ్ళు కాంగ్రెస్ కూడా చూపిస్తుంది. ఇలా ఢిల్లీలో జరిగేదానికి మేము మద్దతు ఇస్తుండొచ్చు, కానీ గల్లీలో మీరు చేసే గలీజ్ పని కూడా గదే. మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులను గాలికి వదిలేసారు, వాళ్ళు కూడా రోడ్ల మీకు వస్తారు. మీరు కూడా ఈ తెలంగాణలో నిరుద్యోగులు మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి, ప్రియాంక గాంధీ కూడా రాజీనామా చేయాలంటారు. మీ అడిగే ప్రశ్నలో దేశంలో యువత మొత్తానికి అన్యాయం జరిగింది నీట్ పేపర్ లీకేజ్ అంటే తెలంగాణలో ఉన్న యువతకు కూడా అన్యాయం జరిగింది ఇక్కడ. మరి వాళ్ళదే అన్యాయమా? ఇలా అన్యాయం కాదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసింది వాళ్ళ నిరుద్యోగుల్ని. మరి వీళ్ళు ఎంతమంది ఇళ్ళ మీద ముట్టడి చేయాలి? ఇది లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే కనిపిస్తున్నది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఈ వీడియోలు కూడా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో పెడుతున్నారు. గెలికి మరి తన్నిచుకోకురా అన్నట్టున్నది లెక్క. ఊకే ఉన్నోని ఊకనే ఉండనేక మన గెలికి వాని జోలికి పోతే వాడు వచ్చి ఎదురుదని అట్టున్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి నిరుద్యోగులలో చెడ్డ పేరే ఉన్నది, ప్రజలలో చెడ్డ పేరు ఉన్నది, పథకాల విషయంలో చెడ్డ పేరే ఉన్నది. ఇక ఉన్న పాపాలు సరిపోక మళ్ళీ కొత్త పాపం మూట కట్టుకునే ప్రయత్నం. సో నిజంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగా నేను చెప్పింది నిజమా కాదా?